సార్ ఇక 9 మంది పోలీసు అధికారులకు మరణశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది సార్. ఒకటి కాదు, రెండేసి మరణశిక్షలు విధించింది. సాధారణంగా రెండేసి ఉరిశిక్షలు విధించడం అనేది చాలా రేర్ గా చూస్తూ ఉంటాం కదా సార్. అసలు ఈ కేసులో ఏం జరిగింది, ట్రయల్ కోర్టు తీర్పుపై మీ కామెంట్ ఏంటి సార్? అంటే చాలా సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ ఇది. ఏంటంటే 2020 కోవిడ్ టైంలో జయరాజ్ అనే తండ్రిని 58 years బెనిక్స్ అనే కొడుకు, వీళ్ళిద్దరూ జస్ట్ ఒక మొబైల్ షాప్ నడుపుకుంటారు. 9 o'clock తర్వాత కూడా కోవిడ్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ మొబైల్ షాప్ ఓపెన్ చేసి పెట్టారన్నది ఆరోపణ. ఇంత చిన్న ఆరోపణ చూడు, అది కూడా విచారణలో నిలబడలే. సిబిఐ విచారణలో అది వాళ్ళు ఆ వయలేట్ చేయలేదు అని మాత్రమే వచ్చింది. పోనీ నిజమే అనుకున్నా నేరం ఎంత చిన్నది. కోవిడ్ టైంలో 9 o'clock తర్వాత కూడా షాప్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఇది ఎంతమంది ఎన్ని చోట్ల ఉల్లంఘించలేదు, అసలు మామూలుగా ఉల్లంఘన జరగలేదు. కోవిడ్లో తీసుకొచ్చి కస్టడీకి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చినాక తండ్రిని తీసుకెళ్లాడని తెలుసుతోనే కొడుకు వెళ్ళాడు. కొడుకు తండ్రికి పోలీసులకు మధ్య వాదన జరిగింది. మమ్మల్నే ఎదిరిస్తావురా కొడక అని చెప్పి కొట్టడం పెట్టారు. ఆ రాత్రంతా వాళ్ళని టార్చర్ చేస్తే ఇద్దరు ఒకరోజు తెల్లారి మొదలు తండ్రి తెల్లారి కొడుకు చనిపోయారు. సో ఈ కేసులో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ మొత్తం ఆ పోలీస్ స్టేషన్లో ఆ సమయంలో ఉన్న 9 మందికి ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. సో ఇది వాస్తవంగా తమిళనాడు ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐ విచారణ జరిపింది. నార్మల్గా మన దేశంలో ఉరిశిక్ష ఎలోడు, కానీ ఉరిశిక్ష రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ లోనే ఇది ఉపయోగపడుతుంది. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అంటారు. అంటే అత్యంత అరుదైన కేసుల్లోనే దీన్ని వాడాలి అన్నది సుప్రీంకోర్టు తీర్పు. ధనంజయ్ చటర్జీ కేసు కూడా ఉంది. ధనంజయ్ చటర్జీ ఒక లిఫ్ట్ ఆపరేటర్, ఒక అమ్మాయిని ఆ అపార్ట్మెంట్ లో ఉండే అమ్మాయిని పైన అత్యాచారం చేసి చంపేస్తాడు. ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏంటంటే ది క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అనేది ఎలా ఉండాలన్న దానికి చెప్పింది. ఒకటి, ఆ బాధితులకు కాన్ఫిడెన్స్ ను, న్యాయాన్ని, సంతృప్తిని కలిగించాలి. 2, ఇది ఒక డిటరెన్స్ గా భవిష్యత్తులో ఈ రకమైన నేరాలు జరగకుండా భయపడటానికి ఈ క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్, శిక్ష తీవ్రత ఆధారపడాలని సుప్రీంకోర్టు ధనంజయ్ చటర్జీ కేసులు ఇచ్చిన తీర్పు. అందువల్ల మన దేశంలో ఉరిశిక్ష ఇష్టారాజ్యం ఇయ్యరు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే ఉరిశిక్ష ఇస్తారు. దీన్ని అత్యంత అరుదైన కేసుగా ట్రయల్ కోర్టు భావించింది. ఎందుకు భావించింది అంటే హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల్ని కాపాడాల్సినటువంటి పోలీసులే ఇవాళ భక్షకులయ్యారు, ఫెన్స్ ఈటర్స్ అంటారు. సో మీరు ఆ పవర్ ఉన్న వాడి చేతిలో రెస్పాన్సిబిలిటీ ఉండాలి అంటాడు. అంటే ఎవరి చేతి అధికారం ఉంటుందో వాని దగ్గర బాధ్యత మరింత ఎక్కువ ఉండాలి. సో పవర్ లేనోని దగ్గర ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న దాని నష్టం తక్కువ ఉంటుంది. పవర్ ఉన్నోని దగ్గర ఇర్రెస్పాన్సిబిలిటీ నష్టం తక్కువ ఉంటుంది. ఉదాహరణకు నా చేతిలో ఈ వాటర్ బాటిల్ ఉంది, నేను మీ పైన విసిరాను అనుకోండి, ఏమైతే మీకు ఒక చిన్న దెబ్బ తగులుతుంది. కానీ నా చేతిలో గన్ ఉంది, నేను బాధ్యత రహితంగా ఉన్నాను అనుకోండి, ఎంత ప్రమాదం ఉంటుంది. కోర్టు చెప్పింది ఇదే. నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉండి బాధ్యతారహితంగా ఉన్నా, నా చేతిలో గన్నుండి బాధ్యతారహితంగా ఉన్నా, 2 బాధ్యతారహిత్యమే. బోత్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్స్. కానీ ఈ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ లో జరిగే నష్టం చాలా స్వల్పం. ఆ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ లో నష్టం ఇర్రివర్సిబుల్ గా ప్రాణాలే పోతాయి కదా. సో అందుకే సుప్రీం కోర్టు ఏమన్నదంటే, ట్రయల్ కోర్టు ఏమన్నదంటే, ఒక బాధ్యతలో ఉన్న వారిపైన బాధ్యతగా ఉండడం, అంటే పవర్, అధికారం ఉన్న చోట బాధ్యత ఉండడం అనేది చాలా కీలకము ఉన్నది. అంటే గవర్నెన్స్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అది. వేర్ దెర్ ఇస్ అ పవర్ దెర్ షుడ్ బి మోర్ రెస్పాన్సిబిలిటీ. కానీ సమాజంలో ఏం జరుగుతుందంటే పవర్ ఉన్నవాడు అసలు కళ్ళు మూసుకుంటాడు. అధికారం, పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటారే. పవర్ ఉన్నవాడు ఎక్కడి దాకా అహంకారం ఎక్కుతుంది అంటే తనకి పవర్ తనకు మాత్రమే ఉంది అనుకుంటాడు, తను ఏ వ్యవస్థకు జవాబుదారి కాదు అనుకుంటాడు. సో ఆ మైండ్ సెట్ అనేది అటాక్ చేసింది ట్రయల్ కోర్ట్. పోలీసులైనా కూడా చట్టం ముందు తలవంచాల్సిందే. చట్టం ఎవరికైనా ఒకటే. పోలీసులకు ఏదో చట్టం లేదు, వాళ్ళకు వాళ్ళు
లా ఎన్ఫోర్స్మెంట్ కనుక వాళ్ళ చట్టం వర్తించదు అనుకుంటే పొరపాటు. వాళ్ళకు చట్టమే, సేమ్ చట్టం. పౌరుడికి ఏ హక్కులు ఉన్నాయో పోలీసులకు అవే హక్కులు ఉన్నాయి. పోలీసులకి ఏమి వేరే రకమైన హక్కులు ఉండవు. సో అందువల్ల ఇవాళ మీకు ఒక అసిమెట్రీ ఆఫ్ రిలేషన్షిప్ అంటారు. అధికారంలో ఉన్న వారికి పౌరులకు మధ్య ఒక అసిమెట్రికల్ రిలేషన్షిప్ ఉంటుంది. ఒక ఎంఆర్ఓకు ఒక పౌరుడికి, ఒక పోలీస్ అధికారికి ఒక పౌరుడికి, కలెక్టర్కు పౌరుడికి, ఎమ్మెల్యేకు పౌరుడికి. ఈ పౌరుల వలన వీళ్ళంతా వచ్చారు. వాళ్ళందరూ జీతాలు తీసుకునేది ఈ పౌరుని వల్లనే, అధికారాన్ని అనుభవించేది ఈ పౌరుని వల్లనే. కానీ పౌరుడితో సంబంధాల విషయంలో చాలా అసిమెట్రీ ఉంటుంది. మేము ఏదో అందలాలు ఎక్కున్నాం, ఈ పౌరుడు ఏదో మా కింద, అంటే ఒక ప్రభువు సేవకుడు మెంటాలిటీ ఉంటుంది. ఆ మెంటాలిటీని క్వశ్చన్ చేసింది ట్రయల్ కోర్ట్. కేవలం ఒక 9 మంది పోలీసులకు శిక్ష పడడమే కాదు, మనలాంటి దేశంలో కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ గా వచ్చినటువంటి ఒక పాలనా సంస్కృతి, ఇదే వలసవాద వారసత్వం. ఇది అంటే వలస పాలకులు మేము పవర్ను ఆ రకంగా చూడొచ్చు, కానీ ప్రజాస్వామ్య పాలకులు పవర్ను ఆ రకంగా చూడకూడదు. కొలోనియల్ రూలర్స్ పవర్ చూడడం వేరు, డెమోక్రటిక్ రూలర్స్ పవర్ చూడడం వేరు. అందుకే మీకు ఆ పవర్ అంటూ ఇచ్చేటప్పుడు రెస్పాన్సిబుల్ కాదా అనేది చూడాలి. మీకు రామాయణంలో మీకు విశ్వామిత్రుడి బాలకాండలో ఉంటుంది, మీరు చూడండి. విశ్వామిత్రుడు శస్త్ర విద్యను రాముల వారికి నేర్పేటప్పుడు పరీక్ష పెడతాడు. వినయం ఉందా అని పరీక్షిస్తాడు అని ఆ రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్తాడు. మీకు ఈ శస్త్ర విద్య అనే యొక్క శక్తుల్ని వినయం ఉన్న వాడికి ఇస్తే అది లోకహితానికి ఉపయోగపడుతుంది, వినయం లేని వానికి ఇస్తే లోక కంటకం అవుతుంది అని. అంటే పవర్, మీకు పవర్ ఇస్తున్నావు, అస్త్ర విద్య అంటే పవర్ కదా, అంతటి శక్తి మీకు ఇస్తున్నప్పుడు ఆ మనిషి ఆ శక్తి సామర్థ్యాన్ని ఎలా వాడుతాడో చూడాలి. మన రాజ్యాంగానికి నిజంగా రామాయణం నుంచి స్ఫూర్తి పొందడం ఇది. రామాయణం రాజకీయాలకు వాడుకుంది కాదు. రామాయణాన్ని ఎలా స్ఫూర్తి పొందాలి అంటే, రాజ్యాంగము అమల్లో అయ్యానికి అధికారాన్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే, నీవు లోకహితం కొరకు ఈ అధికారాన్ని ఉపయోగపడాలని ఇస్తున్నాడు. విశ్వామిత్రాముల వారికి చెప్తాడు, నీవు ఏది చేసినా లోకహితానికి ఉపయోగపడాలి. అందువల్ల అంతటి శక్తి సామర్థ్యం ఉన్న శౌర్య అస్త్రశస్త్రాలను ఇస్తూ విశ్వామిత్రుడు ముందు వినయం ఉందా అని రాముల వారిని పరీక్షించి వినయం ఉందని నిర్ధారించుకున్నాక ఇతని దగ్గర ఆయుధాలుంటే ఇది లోకహితానికి ఉపయోగపడుతుంది అని కన్క్లూజన్ కచ్చాకిచ్చాడు. ఇదయ్యా మనం రాజకీయాల్లో, రాజ్యాంగంలో రాముల వారి గొప్పతనం చెప్పడం. అన్ఫార్చునేట్లీ రామాయణాన్ని, రాముల వారి గొప్పతనాన్ని సమాజంలో మార్పు కొరకు వాడకుండా సింహాసన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి రాజకీయ కొరకు నినాదాలుగా మార్చాం. రాముల వారి జీవిత నినాదం కాదు, అది ఒక సందేశం. కేవలం నినాదమే కాదు, అది ఒక సందేశం. అంటే జీవితాన్ని ఎలా గడపాలంటానికి ఒక సందేశం అది. సో అందువల్ల నిజంగా ఇప్పుడు ఈ కోర్టు తీర్పును చెప్పేటప్పుడు నాకు రామాయణం గుర్తొచ్చింది, చిన్నప్పుడు రామాయణం. సో ఒక అధికారం అనేది పోలీసులకు ఇచ్చినప్పుడు, తుపాకీ అనేది పోలీసులకు ఇచ్చినప్పుడు, లాఠీ అనేది పోలీసులకు ఇచ్చినప్పుడు ఇది లోకహితానికి ఉపయోగించమని ఇచ్చారు తప్ప ఇలా ఇష్టం వచ్చినట్టు మానవ హక్కులు కాలమని ఇవ్వలే కదా. పౌరుల తరఫున నువ్వు అధికారాన్ని చెలాయిస్తున్నావు. ఎవరి తరఫున ఇస్తున్నావు? ఆ జయరాజ బెనిక్సుల తరఫునే. వాళ్ళకేమీ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ లేదు, అంతకుముందు నేర చరిత్ర లేదు. కేవలం మమ్మల్ని ప్రశ్నిస్తావా అనే అధికార అహంతో ఎక్కడి దాకా వెళ్ళారంటే రెండు ప్రాణాలను తీసేదాకా వెళ్ళారు. సో అందువల్ల వాళ్ళంతా పోలీసులు ఏమి అమాయకులు కారు. కోర్టు తీర్పులు అది కూడా చెప్పారు, దే ఆర్ మెంటల్లీ సౌండ్, వెల్ ఎడ్యుకేటెడ్. అంటే విచక్షణ జ్ఞానం లేని వారు కారు, మూర్ఖులు కారు, జడులు కారు, చదువుకున్న వారు, విద్యావంతులు, అన్ని తెలిసిన వారు, పూర్తిగా మెంటల్లీ సౌండ్. ఏదో వాళ్ళు ఏమి సైకలాజికల్లీ డిప్రెస్డ్ కాదు. ఎందుకు భరించారంటే కేవలం అధికారం అనే అహం. నా చేతుల అధికారం ఉంది, ఎందుకు? ఆ అధికారం నీ చేతిలో పౌరుడు పెట్టింది లోకహితం కొరకయ్యా, నీ కొరకు కాదది. నువ్వు లోకహితానికి ఉపయోగించుకోమని పెట్టాడు. ఆ లోకహితానికి ఉపయోగించుకోకుండా, నేను లోక కళ్యాణానికి ఉపయోగించకుండా నా అధికార అహంకారాన్ని ఇలా వాడుతాను అంటే నీవే కాదు ఫైనల్ అథారిటీ. ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి, ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, ఈ దేశంలో రూల్ ఆఫ్ లా ఉంది అని ఈ కోర్టు తీర్పు ఒక విశ్వాసాన్ని కల్పించింది. అందుకే దీన్ని అత్యంత అరుదైన కేసు. నార్మల్ కేసుగా ఎందుకు అనేది, రక్షించవలసిన వాడే ప్రాణాలు తీస్తే మరి వారికి ఎలా అని చెప్పడానికి ఈ కోర్టు తీర్పు ఒక ఎగ్జాంపుల్.